150 సంవత్సరాల హిస్టరీ కలిగిన ఏలూరు జాతర 2025లో స్టార్ట్ అయ్యి 2026లో జరిగిన జాతర ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కాదు, మొత్తం దేశమే మాట్లాడుకునేలాగా జరిగింది. మరి దానికి మూల కారణమైన ఈరోజు చోడే బాలు గారు మనతో ఉన్నారు. ఇది వరకు అమ్మవారిని మేము మేడల్లోకి వెళ్ళి దర్శించుకోవడానికి ఫ్రీగానే వెళ్ళేవాళ్ళం. ఇప్పుడు మాకు ఒక 100 రూపాయలు ఛార్జీలు అంట, 50 రూపాయలు ఛార్జీలు అంట, ఇదేంటి అదేంటి అని ఒక మాట వచ్చింది. ఫస్ట్ నుంచి కూడా 96 రోజులు కూడా దర్శనానికి రూపాయి తీసుకోలేదండి. 50 రూపాయల కోసం అంత మాట్లాడవసరం లేదు. అసలు ఆ పంబల వ్యక్తి ఈ జాతర చేయడానికి ఎంత ఇచ్చారు? మొదటి నుంచి కూడా నిజంగానే పంబల వ్యక్తికి నా అపాయం ఉంటుందా? నిజంగా చనిపోయే ఆప్షన్ ఉంటుందా? ఆఖరికి కొర్ల బండిని తీసుకెళ్ళి ఒక పక్కన పడేశారు. సో అందులో ఏంటంటే జంతువులు కూడా అలాగే ఉండిపోయాయి. సో కొన్ని రూమర్స్ వచ్చినాయి. ఎందుకంటే ఏం లేదండి, కొర్ల బండి అనేది నమస్తే, వెల్కమ్ టు మాస్టర్ టీవీ. 150 సంవత్సరాల హిస్టరీ కలిగిన ఏలూరు జాతర ఆంధ్రప్రదేశ్లోని చాలా ప్రసిద్ధి చెందింది. కానీ 2025లో స్టార్ట్ అయ్యి 2026లో జరిగిన జాతర ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కాదు, మొత్తం దేశమే మాట్లాడుకునేలాగా జరిగింది. మరి దానికి మూల కారణమైన ఈరోజు చోడే బాలు గారు మనతో ఉన్నారు. జాతర కోసం అసలు ఏ విధంగా జరిగింది, అంచనాలు మించిగా మాట్లాడుకుంటున్నారు. కానీ ఆయన ఎంత పెద్ద కార్యక్రమం ఆయన చేతుల మీద ఏ విధంగా చేశారు, ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు అండ్ ఎన్ని విజయాలు పొందారో ఆయన మాటలను తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే. 150 చరిత్ర కలిగిన ఏలూరు జాతర నిజంగానే చెప్పుకోవడానికి గతంలో జరిగిన జాతర కంటే ఈ 2025-26లో జరిగిన జాతర అసలు మర్చిపోలేని విధంగా జరిగింది. భారతదేశం అంతా మాట్లాడుకుంటుంది. ఏలూరులో మరో కుంభమేళా జరిగిందని అంటున్నారు. ఖచ్చితంగా మరి దానికి ప్రధాన కారణం మరి మీరు ఆనందాన్ని ఏమని అంటారు? అసలు ఏ విధంగా జరిగింది అంటారు? ఏలూరు పడమర వీధి గంగన్నమ్మ జాతర అనేది ఇప్పుడు మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఒక గుర్తింపు అనేది వచ్చిందండి. దానికి మా కమిటీ వారికి కానీ మాకు కానీ ఏలూరు ప్రజలందరూ కూడా చాలా ఆనందంగా ఉన్నారు. అంత గుర్తింపు రావడానికి కూడా మెయిన్ కారణం మా కమిటీ, మా ఉత్సవ కమిటీ, నా దగ్గర ఉన్న టీం అవనివ్వండి, అందరూ కూడా కష్టపడటం వల్ల ఈరోజు ఈ అమ్మవారి జాతరతో ఒక గుర్తింపు అనేది ఏర్పడిందండి. ఇప్పుడు ఏలూరు అంటే ఏలూరు స్పెషల్ ఏముందని చెప్పి అందరూ అంటారు. ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఏలూరులో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు చెప్పొచ్చు, జాతర అంటే ఏలూరు అంటే మాది జాతర ఉందని చెప్పి ఒక బ్రాండ్ అనేది ఉంది. ఇప్పుడు అది కంపల్సరీ ఏలూరు ప్రజలందరూ కూడా చెప్పుకోదగిన విషయంగా భావిస్తున్నాం. అండ్ అదేవిధంగా చోడేవారి ఫ్యామిలీ జాతరకి లింకప్ ఏంటంటే? లింకప్ ఏం లేదండి. గతంలో ఒక 5 టర్మ్స్ మా ఫాదర్ చేశారు, చోడే వెంకటరత్నం గారు. తర్వాత మొన్న నన్ను ఎలక్ట్ చేశారు. ఇదేమి వారసత్వపరంగా వచ్చేది కాదండి. వెనకాల ఒక టీం ఉండాలి, డబ్బు ఖర్చు పెట్టాలి, ఇవన్నీ చేస్తేనే ఇది వస్తుంది. అంతే తప్ప ఏదో వారసత్వంగా వచ్చింది అయితే కాదు. ఇది జాతర వారసత్వం ఉండదు, వారసత్వం అయితే కాదండి. ఇప్పుడు నా తర్వాత నా పిల్లలు వస్తారని గ్యారంటీ లేదు. వాళ్ళ క్యాపబిలిటీ ప్రకారం వాళ్ళు చేసే విధానం, వెనకాల స్ట్రెంత్ ఇవన్నీ ఉంటేనే దానికి ఎలక్ట్ అవుతారు, లేకపోతే అవ్వరు. మరి చోడే బాలు గారి వాళ్ళ చేతుల మీద ఇంత గ్రాండ్ గా జరిగింది. మరి ఫ్యూచర్ రాబోయే తరాలకు కూడా ఒక ఆశ అంటూ ఉంటారు కదా? ఉంటది. అప్పుడు మరి ఎవరు తలరాతని ఎవరు మారుస్తారండి? అంటే వాళ్ళకి ఇష్టం అనుకో, చేయాలని ఉద్దేశం ఉండి ఆ స్ట్రెంత్ వెనకాల ఈ బలం అండ ఇవన్నీ ఉంటే కంపల్సరీ చేస్తారు, లేదంటే వేరే వాళ్ళు వస్తారు. అంతగా చోడే బాలు గారు అంటేనే జాతర, చోడే కుటుంబం అంటేనే జాతర అని ఒక మాట ఉండిపోయింది. నిజంగా అమ్మవారి దర్శనం మీకు ఎప్పుడంత కలిగిందా? అమ్మవారి దర్శనం కలగకపోతే ఇంత పెద్ద కార్యక్రమం అనేది మనం చేయలేమండి. అమ్మవారు చల్లని చూపు మా మీద ఉండటం వల్లే ఇన్నాళ్ళు ఇంత ఖర్చు భరించి ఇవన్నీ చేయటం కూడా అమ్మవారి దయతోనే
అమ్మవారు లేకపోతే ఇవన్నీ జరగవు. మేబీ పలానా సమయంలో నాకు ఇలా దర్శనం కలిగింది అది అని షేర్ చేసుకుంటారా? అంటే ఈ పలానా సేమ ఏం లేదండి. నేను ఒకటే అనుకున్నా, చిన్న ఎగ్జాంపుల్, ముడుపు కట్టే టయానికి నవంబర్ 26న మనం ముడుపు, అది చాలా గ్రాండ్గా చేద్దామని చెప్పి అన్ని ఏర్పాట్లు చేస్తాం. చేసే టయానికి కరెక్ట్గా అప్పుడే తుఫాను స్టార్ట్ అయింది. తుఫాన్ స్టార్ట్ అయ్యేటప్పటికి అక్కడ మాలస్వామివారి గుడి అని ఉంది. ఆ మాలస్వామివారి గుడి దగ్గర కూడా మొత్తం అంతా చేపిస్తే మొత్తం అంతా కొలాప్స్ అయిపోయింది. కరెక్ట్గా 2 రోజుల టైం ఉంది, వర్షం పడతానే ఉంది. ఇంక ఇంత ఖర్చు పెట్టి మనం ఇలా చేస్తున్నాము ఏంటని చెప్పి తెల్లారి మా మిస్సెస్ నేను కలిసి వెళ్ళి అమ్మవారి స్నానం చేయించి, ఏంటమ్మా మనం ఇలా చేస్తుంటే ఈ ఆటంకాలు అసలు చేయగలమా లేదా, నువ్వే దారి చూపించని వదిలేసాం. కరెక్ట్గా మేము అలా దండం పెట్టుకుని వచ్చిన ఒక 2 గంటలకి వర్షం ఆగింది. మా పనులు మా అయిపోయినాయి. ఆ కార్యక్రమం అయిపోయేంత వరకు కూడా చిన్న చినుకు పడలేదు. అయిపోయిన తర్వాత మళ్ళీ 2 రోజులు వర్షం కొట్టిందండి. ఇంకా అంతకు మంచి నిదర్శనం ఏముంటది. అది కూడా చాలా గ్రాండ్ సక్సెస్ అయింది. దగ్గర దగ్గర 15,000 మంది ఆ రోజు వచ్చి అక్కడ స్టాండ్ అవ్వటం, ఆ ముడుపు కార్యక్రమం హైలైట్ అవ్వటం, అవన్నీ కూడా అమ్మవారి దగ్గర నుంచి చేపించింది అనుకుంటున్నాను. ఖచ్చితంగా అమ్మవారే జరిగింది అంటారు. నిజంగానే ఏలూరు అంటే ఇది వరకు ఒకసారిగా ఒక ఏలూరుకి ఏంటి అన్నట్టు నిజంగా అంటే ఒక రికగ్నైజింగ్ లేదు. అవునండి. పలానా మనుషులు తప్ప నుంచి పలానా ఒక థీమ్ అంటే ఏం లేదు. నిజంగా ఈ జాతర అయిపోయిన తర్వాత ఏలూరు అంటేనే ఏలూరు జాతర అన్నట్టుంది. ఇంకా చాలా చాలా కొన్ని ఆల్బమ్స్ రావడం, షార్ట్ ఫిల్మ్స్ రావడం వీటి మీద, అండ్ జాతర కోసం హిస్టరీస్ ఇంకా 10 మంది చెప్పుకోవడం నిజంగా చాలా గ్రాండ్. మొత్తం టోటల్ ఎంతమంది వచ్చి ఉంటారు? మనకి మొన్న కుమ్మం రోజు 1వ తారీఖు నాడైతే మా అంచనాకి ఒక 6 లక్షల చిల్లర మంది దర్శనం చేసుకున్నారండి. టికెట్ల వల్ల వీటి వల్ల ఒక 6 లక్షల చిల్లర మంది దర్శనం చేసుకున్నారు. ఇంకా నెక్స్ట్ రోజు అయితే నాకు తెలిసి 15-20 మధ్యలో ఉంటారు అనుకుంటున్నాను. వేరే లెవెల్. అసలు ఏలూరు ఆ 2 రోజులు ట్రాఫిక్ అనండి, లేకపోతే అసలు మొత్తం కడావుడి ఏంటి అర్థం అవ్వాల. మేబీ మా ఏజ్కి మేము చూసాం, ఇది మాకు 2వ జాతర 3వ జాతర మా వయసుకి మేము చూడడానికి. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు ట్రాఫిక్ ఏంటి. నిజంగా భారతదేశం అంతా మాట్లాడుకుంది. ఏ ఛానల్ పెట్టినా, TV9 ఏంటి, NTV ఏంటి, ప్రతి ఛానల్ ఏలూరు జాతర ఏలూరు జాతర. నిజంగా నేనైతే ఇంకో ఎగ్జాంపుల్ కూడా చెప్తా. లాస్ట్ టైము నేనే ఆర్గనైజ్ చేశా, అంటే మా ఫాదరు అప్పుడు ప్రెసిడెంట్, కతే అది నడిపింది మట్టికి నేను నడిపా. వెనకాల మొత్తం అంతా బ్యాక్గ్రౌండ్ అంతా చేశా. అప్పుడు మీడియా వాళ్ళని అందరిని అడిగేవాడిని, అన్న మా జాతర గురించి చిన్న క్లిప్ వేయండి అన్న, మాది పేపర్లో టీవీల్లో చిన్నది వేయండి అన్న అని అడిగేవాడిని. అసలు ఎప్పుడు ఎవరు వేయలేదండి వాస్తవానికి. అదే అది వాస్తవానికి ఎవరు ఇలా ఇప్పుడు ఏం ఛానల్ అంటూ లేదు నాది. నిజంగా అసలు ఏం ఛానల్ అంటూ లేదు. నేను అసలు ఎవరిని అడగలేదు ఏమని. ఏం ఛానల్ అంటూ లేదు. అమ్మవారు కూడా అలాగే చూపించింది. అలాగే నిజంగా అసలు నిజంగా రాని ప్రజలు లేరు. అండ్ ప్రతి మూవీ ఆర్టిస్టులు రావడం, ప్రతి డైరెక్టర్స్ రావడం, అసలు మూవీది కూడా మీకు అది కూడా చెప్తా అండి. చాలా మంది ఏమనుకుంటున్నారంటే ఆ మూవీలు వాళ్ళని డబ్బులు పెట్టి తెచ్చామని అనుకుంటున్నారు. ఆ డబ్బులు పెట్టి ఏం తేలేదండి. మనం అక్కడ ఫస్ట్ ఆవిడ రీతు చౌదరి, ఆ పేరు రేణా చౌదరి ఎవరో ఆ మేడం వచ్చారు. వాళ్ళు ఏంటంటే వాళ్ళ చుట్టాలు ఎవరో చెప్పారంట వాళ్ళకి, ఇలా గంగనమ్మ జాతర ఏలూరులో పడమర వీధి ఎప్పటి నుంచి ఉంది, ఫేమస్, ఒకసారి దండం పెట్టు రండి అని చెప్తే వాళ్ళు నన్ను కాంటాక్ట్ అయితే రెండమ్మ అని చెప్పాను. వాళ్ళు వచ్చారు. వచ్చిన తర్వాత వాళ్ళ ఊరేగింపు కూడా ఫస్ట్ తీసుకెళ్తే వాళ్ళది సక్సెస్ అయింది. సినిమా 9.7 రేటింగ్ వచ్చింది. వాళ్ళది సక్సెస్ అయిన తర్వాత వాళ్ళు వేరే వాళ్ళకి చెప్పారు. అలాగే టీమ్స్కి అందరికీ వెళ్ళింది. అది టీమ్స్కి అందరికి వెళ్ళేప్పుడు శ్రీకాంత్ గారి అబ్బాయిది, రోషన్ గారిది కూడా అలాగే నాకు ఫోన్ వచ్చింది. వాళ్ళ మేనేజర్ చేసి ఇలాగ రావాలి, ఇలా వచ్చారంట, మా వాళ్ళు వద్దాం అనుకుంటున్నారు, దానికి సెక్యూరిటీ మీరు ఇవ్వగలరా అంటే నేను ఇస్తామండి రండి అని చెప్పాను. అలాగా 5 టీంలు వచ్చినాయి. 5 కూడా 9.7, 9.5 రేటింగ్స్తోనే అన్ని హిట్ అయినాయి. శంబాలా ఉండే, ఛాంపియన్ మూవీ ఏమైనా ఉండే, మళ్ళీ ఆయన పేరెంట్స్ సుమా గారి కొడుకుది అదొకటి ఉండే, అన్నీ కూడా 5 వచ్చారు. 5 టీంలు కూడా సక్సెస్ అయినాయి దేవుడి దయ వల్ల. అలాగే అలా వెళ్ళిందండి. తర్వాత అనిల్ రావుపూడి గారు కూడా సేమ్, అండ్ ఆయన కూడా అనుకున్నారంట సినిమా ఇదైతే వద్దాం అని చెప్పి ఇక్కడికి. దాని నిమిత్తం ఆయన వచ్చారు. ప్రొడ్యూసర్ గారు కూడా వచ్చారు. అవునండి, చాలా మంది వచ్చారు. నిజంగా బహుశా అమ్మవారి చేత ఇంకా ముగియకుండా ఉంటే కనుక ఇప్పుడు కూడా వస్తూనే ఉంటారు. ఖచ్చితంగా అంత మహిమ కలిగ అమ్మవారి లాగా. నిజంగానే ఏలూరులో ఎవరైతే వచ్చారో, ఎవరైతే మన మేడారాల్ని దర్శించుకున్నారో
అందరికి వారికి శుభం కలిగిందని నిజంగా అంటున్నారు. 96 రోజులు టోటల్. అవునండి. 96 రోజులు 96 కార్యక్రమాలు, వారానికి ఒక ప్రత్యేకమైన కార్యక్రమం అవును చేశారు. మేబీ ఇదివరకు జరిగిన జాతరలు అలా చేయాల, ఓన్లీ ఏ ఒక్క కార్యక్రమాలు ఉన్నాయో ఆ కార్యక్రమాలే చేసుకుంటూ వచ్చారు. బట్ ఈ సంవత్సరం అంతగా చేయడానికి మూల కారణం ఒక మాట ఏమంటారు? ఏం లేదండి, ఫస్ట్ నుంచి కూడా మేము ఒకటే అనుకున్నాం, 96 రోజులు మనం వచ్చామంటే కంపల్సరీ అమ్మవారిది ఘనంగా చేయాలి. దానికి అనుగుణంగానే చాలా మంది ఏంటంటే వేరే చోట్ల చూసే ఉంటారు, మీరు తిరణాలకి వీటికి పాట కచేరీలని ఇవన్నీ పెడతా ఉంటారు. నాకు అలాంటి ఇష్టం లేక నేనేం చేశాను అంటే ఓన్లీ సాంప్రదాయంగా సాంస్కృతిక పరంగా మన మేడల్లో ఆ తాటాకుల పందిరిలోకి వచ్చారంటే ఆ వైబ్రేషన్ కనపడాలి. ఆ వైబ్రేషన్ కనపడాలంటే ఎంతసేపు ఈ కూచిపూడి, భరతనాట్యం, అలాగా భజనలని అలా వాటిలో ఉన్న ఎన్నిటితోనూ మాట్లాడి వీళ్ళందరినీ ఏకం చేసుకుని ఒక ప్రోగ్రామ్ లిస్ట్ తయారు చేసేవాడిని. తయారు చేసి దానికి ఒక టీం ఉందండి మన దగ్గర. మా టీం ఉన్నారు, వాళ్ళు కూడా డైలీ చెక్ చేసుకుంటాం, వాళ్ళని తీసుకొస్తాం, వాళ్ళతో చేపిస్తాం. ఇవన్నీ చేయటం వల్ల ఇది అలాగే 96 రోజులు కూడా గట్టాలలా కంప్లీట్ చేసుకుంటూ వచ్చాం. గ్రేట్ సార్, నిజంగానే గ్రేట్. ఎందుకంటే కొన్ని మనకి జాతరలో సమయంలో అంటే అక్కడ వైబ్ ఉండాలి, అంటే ఎక్కువ అందరికీ ప్రచారం అవ్వాలని చెప్పి ఏ కార్యక్రమం అయితే ఆ కార్యక్రమం చేస్తారు. డ్యాన్స్ అవ్వండి, సినిమా మోళ్ళు పిలవడం ఏంటి, కానీ మీరు ఓన్లీ సంస్కృతి సాంప్రదాయాలకే ఆచరిస్తూ ఈ యొక్క 96 రోజులు ఇంత గొప్ప కార్యక్రమం చేశారంటే నిజంగా టుడే నాకైతే చాలా హ్యాపీగా ఉంది మీతో మాట్లాడడం. అండ్ మనలో మన మాట 96 రోజులు ఇంత కార్యక్రమం చేశారు. ఆఖరి రోజు మీరు ఆఖరి రోజు కోసం తర్వాత మాట్లాడదు, ఎందుకంటే చాలా పెద్ద ప్రాసెస్. ఇక 96 రోజులు కార్యక్రమాలకి మేబీ ఎంత సుమారు అయి ఉంటే ఖర్చు? సుమారుగా 96 రోజుల నిమిత్తం డైలీ అమ్మవారు బయటికి వెళ్ళినందుకు 24,000 ఖర్చు అవుతుందండి మనకి. ఏదన్నా ఉండే రజకుల్ని మన దగ్గర 54 మంది టీం, అది వాళ్ళకి జీతాలు ఇవ్వాలి, వాళ్ళ మెయింటెనెన్స్లు చూడాలి. అలాగే పంబల వారు 4 ఉంటారు, వాళ్ళ జీతాలు. అలాగే గణాచారి గారు వాళ్ళకి. అలాగే తోపుడు బళ్ళు వెనకాల ఈ బియ్యం ఇవన్నీ తీసుకుంటాయి తోపుడు బళ్ళు. ఈ అన్నిటి మీద మనకి రోజుకి ఎలా లేదన్నా 24,000 ఓన్లీ అమ్మవారి వెనకాల తిరిగిన వాళ్ళకి మనం ఇవ్వాలి. అందరూ అనుకుంటారు అయ్యో కోట్లు వచ్చేసినాయి వాళ్ళకి అయ్యి అని, అవన్నీ అవాస్తవాలు అండి. చెప్తే ఎగ్జాంపుల్, మనిషికి ఇప్పుడు మ్యాక్సిమం 750 లేకుండా కూలీ లేకుండా ఎవడో రావట్లేదు. ఫ్రీ సర్వీస్ అన్నాళ్ళు చేస్తారని చేస్తే ఒక రోజు చేస్తారు, 2 రోజులు చేస్తారు. 96 రోజులు ఫ్రీ సర్వీస్ చేసే వాళ్ళు ఎవరు ఉండరు. అంటే ఈ అన్నిటికి అంత అయింది మనకి. ఆ అమ్మవారి వెనకాల డిబ్బీలు అవునామండి ఇవన్నీ వచ్చేది ఒక 4-5 వేలు వస్తుందండి, అంతకుమించి రాదు. అంటే దగ్గర మా చేతి డబ్బులు, కమిటీ డబ్బులు అవునామండి, మా డబ్బులు అవునా, కమిటీ డబ్బులు ఇవన్నీ కలిపి ఎలా లేదన్నా రోజుకి ఎలా లేదన్నా 18,000-17,000 మా చేతికి పడ్డాయి. అవి అందరూ మీకు అది కూడా చెప్తున్నా, కమిటీలో ₹1 కూడా ఉంచమండి. మేము వచ్చిన డబ్బుల్ని గుడికి ఖర్చు పెట్టేస్తాం. ఇప్పుడు మీకు ముడుపు కట్టాను చూసారా, దాని పక్కనే సాయిబాబా టెంపుల్ కట్టాం. అలాగా ఇప్పుడు దాని చుట్టూరు ప్రహరీ కూడా కట్టించాం, ఆల్రెడీ అయిపోయింది. ఇవన్నీ డెవలప్మెంట్కి వాడేస్తాం కొంచెం. అంటే అందరూ ఏంటంటే 2 కోట్లు మిగిలింది, 5 కోట్లు 10 కోట్లు మిగిలింది, అలాంటిది ఏమి ఉండదండి. ఎలా మీ నోటి నుంచి వచ్చింది, ఎలాగో నేను కూడా మాట నా వరకు నా చెవు వరకు వచ్చింది. కాబట్టి జాతర భాగంగా ఎప్పుడూ లేనిది ఒక వ్యాపారం కూడా స్టార్ట్ చేసే విధంగా కొన్ని పనులు చేశారు. ఇది వరకు అమ్మవారిని మేము మేడల్లోకి వెళ్ళి దర్శించుకోవడానికి ఫ్రీగానే వెళ్ళేవాళ్ళం. ఇప్పుడు మాకు ఒక ₹100 ఛార్జీలు అంట, ₹50 ఛార్జీలు అంట, ఇదేంటి అదేంటి అని ఒక మాట వచ్చింది. మరి ఆ మాటకు మీరేమన్నా సమాధానం? ఫస్ట్ నుంచి కూడా 96 రోజులు కూడా దర్శనానికి ₹1 తీసుకోలేదండి. మనం దర్శనం ఫ్రీగానే ఇచ్చాం. లాస్ట్ 3 రోజులే మనం పెట్టింది. లాస్ట్ 3 రోజులు ఆ మెయింటెనెన్స్లు ఎక్కువైపోతాయి కాబట్టి ఇప్పుడు దర్శనం చేసుకున్న వాళ్ళు బయట బోల్డని చేస్తారండి. ₹50 కోసం అంత మాట్లాడవసరం లేదు. అంటే ఇప్పుడు మంచి మనకి కొండంత ఉన్నా ఒక చెడు కూసంత ఉంటే కనుక 99 మంది ఎగ్రీ అయ్యారండి. ఆ ఒక్కల గురించి మనం మాట్లాడాల్సిన పని లేదు. నైస్. ఇంత గొప్ప కార్యక్రమం ఎంత బ్రహ్మాండంగా జరిగిన తర్వాత ఆ ఒక్క మనిషి కోసం మాట్లాడడం లేదు. బట్ ఏంటంటే మా చౌకు వచ్చింది కదా, మీలో నుంచి ఒక మాట చెప్పించాలనేది అతను తప్పు నుంచి ఏమీ లేదు. అండ్ ఫ్యూచర్లో అంటే ఇదివరకు బాలు గారు వేరు, ఈ జాతర అయిన తర్వాత మా బాలు గారు వేరు. ఖచ్చితంగా ఫ్యూచర్లో మా ప్రజల్లో బాలు గారిని మేము ఎలా చూడాలనుకుంటాం? ఏం లేదండి, ఎప్పుడు ఒకటేనండి. లేదు అంటే మీరు ఎప్పుడు ఒకరిలాగా ఉంటారు. బట్ ఏంటంటే మాకంటూ అండ్ మా ఏలూరు ప్రజలు ఆల్రెడీ ఇంటర్వ్యూకి వచ్చే ముందు నేను చాలా మందితో మాట్లాడడం జరిగింది.
ఆ ఏలూరు జాతర మీకు ఎలా అనిపించింది అంటే జాతర కోసం చెప్పేవాళ్ళు ఒక 40% ఉంటే 60% మీకోసం చెప్పేవాళ్ళు అన్నారు. ఆయన ఎంతలా చేశారు అని. మేము లాస్ట్ టైం మా వీడియోస్ కూడా ఉన్నాయి. మిమ్మల్ని మీరు రాగానే అందరూ అసలు అంటే ఏలూరు వాళ్ళు తక్కువ, వేరే ఊరు వాళ్ళు ఎక్కువ మీతో ఫోటోలు దిగడం, సార్ మీతో మాట్లాడడం అని. సో మేము ప్రజల్లో ఫ్యూచర్లో బాలు గారిని ఒక స్థాయిలో చూడబోతున్నాం. అంటే కనుక అది ఏ స్థాయిలో చూడాలి? ఏమీ లేదండి, అంత అమ్మర్ది ఎలా చూసినా బాగానే ఉంటుంది. లేదు మాకంటూ ఉంటుంది, మీకంటూ ఉంటుంది కదా. మీకు ప్రజల్లో మీకు ఎంత సేవ చేయాలనేది ఈ జాతర ఒక నిదర్శనం మాకు అనిపించేసింది. మేము ఫ్యూచర్లో ప్రజల్లో మిమ్మల్ని మంచి స్థాయిలో చూడాలని నేను ఒక్కనే కాదు, వీడియోలో డెఫినెట్గా మాస్టర్ టీవీ ప్రేక్షకులతో పాటు ఏలూరులో ఉన్న ప్రతి ఒక్కరు ఈ జాతర అయిన తర్వాత బాలు గారు అంటే ఒక బ్రాండ్ అండ్ అంటే వాళ్ళతో పాటు వాళ్ళ కుటుంబాలతో పాటు ఏలూరుకు కూడా మాకు చెప్పుకో విధంగా ఒక రికగ్నిషన్ ఇచ్చారు మీరు మాకు. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ మెయిన్ ఈ జాతరకి కారణం మీరు ఎంతో అండ్ పంబల కుటుంబాలు కూడా అంతే కారణం. అండ్ మనకి అతను పంబల వ్యక్తి కోసం చాలా రూమర్స్ ఉన్నాయి, బట్ ఆ రూమర్స్కి కొంతమంది క్లారిటీ ఇచ్చేశారు అండ్ మీరు కూడా కొన్ని టైంలో మాట్లాడడం జరిగింది. అసలు ఆ పంబల వ్యక్తికి ఈ జాతర చేయడానికి ఎంత ఇచ్చారు, ఆయన ఏమి కార్యక్రమాలు చేయగలరు ఫస్ట్ నుంచి స్టార్టింగ్ వరకు? మొదటి నుంచి కూడా మనకి పంబల రామారావు గారు అని చెప్పి గతంలోనే ఆయనతో చేపించాము. వాళ్ళు వచ్చేప్పటికి నందిగామ దగ్గర లోపలికి చిన్న కుగ్రామం, అది కదా పెనిగించి ప్రోలు. అక్కడి నుంచి వీళ్ళు ఒక తెగండి. ఆ పంబలి అనేది ఒక క్యాస్ట్. ఓకే, ఆ క్యాస్ట్ వాళ్ళే అమ్మవారిని పూజిస్తారని అది ఎప్పుడో పూర్వకాలం నుంచి వచ్చిన ఆచారాన్ని మనం కూడా సాంప్రదాయబద్ధంగా ఫాలో అవుతున్నాం. ఏ మాటగా మాట పంబల రామారాయణ అతను డబ్బు ఆశించే వ్యక్తి కాదండి, అది కూడా చెప్తున్నాను కదా. అతనికి ఇచ్చింది అయితే మేము చాలా తక్కువ అమౌంట్. నాకు తెలిసి ఏలూరులో అన్ని జాతరలు చేశారు, ఏ జాతరలో కూడా నాకన్నా ఎక్కువ ఇచ్చి ఉంటారు అందరూ. నేను ఇచ్చిన వాటి చాలా తక్కువ అతనికి. అతను కూడా మాకు అలాగే చేస్తాడు. ఇంకా మా ఇంట్లో ఒక సొంత మనిషిలాగైనా చూసుకుంటాం తప్ప అలా ఏం లేదు. ప్రతిదీ కూడా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అతను ఎంతెంత చేశాడో అతని పర్ఫార్మెన్స్ ఇవన్నీ మీరు చూసే ఉంటారు కాబట్టి అతను కూడా చాలా మంచి వ్యక్తి. దానికి తగ్గది మేమైతే అతనికి ఇచ్చింది అయితే చాలా తక్కువ. ఎంతో చెప్పరు, చాలా తక్కువ. జనాలందరూ ఊహించుకుంటారు 25 లక్షలు 30 లక్షలు 2 ఎకరాలని. అసలు ఏమీ లేదండి, రోజువారీ కూలీ టైప్ అండి. అంటే దాన్ని బట్టి మీరు ఆలోచించండి, 30 రోజులు 90 రోజులకి ఎంత ఇస్తున్నాం ఏమన్నది. ఆయన డీలింగ్స్ ఎలా ఉంటాయి అంటే ఆయన కాదు పంబల వాళ్ళ డీలింగ్స్ ఎలా ఉంటాయి ఒక జాతరకు వచ్చినప్పుడు? డీలింగ్స్ ఏముండవండి, మనతో మనం ఒక డేట్ అనేది చెప్పి చూసుకుంటాం. ఆ డేట్ నుంచి ఈ డేట్ కాడికి వీళ్ళు అక్కడ 3 నెలల్లో కూడా మన ఏలూరులోనే స్టేబుల్ అవుతారు. అక్కడి నుంచి కార్యక్రమాలు లిస్ట్ అనేది తయారు చేసుకుంటాం. వాళ్ళు పలానా చెప్తారు, పలానా రోజు ఈ ముగ్గు వేయాలి, పలానా రోజు ఈ ముగ్గు వేద్దాం, అమ్మవారిని ఇలా కొలవాలి మొత్తం అన్ని వాళ్ళు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు. దానికి వాళ్ళకి ఏమేం కావాలో అవి మనం సమకూరిస్తే ఆ టైంకి వాళ్ళు నీట్గా చేస్తారు, మనకే హ్యాపీగా ఉంటుంది. వాళ్ళు చేసినందుకు జనాలకు కూడా ఫుల్ హ్యాపీ అండి. ఇదివరకు గతంలో ముగ్గులకి మొన్న మనం వేసిన ముగ్గులకి మీరు చూసే ఉంటారు, అసలు ముగ్గు కార్యక్రమం అనేది కూడా గతంలో అంత ఐడెంటిటీ లేదు, అంత ప్రత్యేకత లేదు. ఇప్పుడు అంత ముగ్గుకి ఒక ప్రత్యేకమైన ఒక సమయం ఇచ్చేసి ఆ ముగ్గుతో పాటు కొన్ని కార్యక్రమాలు. అదేంటంటే ముగ్గు ఏం చేశానంటే నేను ఇదివరకు జనాలకి చాలా మందికి మా 3 ఈదుల వరకే తెలుసు. ఏది జాతరలో ఒక ముగ్గు అనేది ఉంటుంది, ఆ ముగ్గు వేసి పంబలవారు అమ్మవారి చరిత్ర చెప్తారని మా వాళ్ళకే తెలుసు. దానికి బయటికి ఎక్స్పోజ్ చేయడానికి ఒక వీడియో రిలీజ్ చేసేవాళ్ళం. ఒక వారం రోజుల ముందు నుంచి పంబలవారితో చేయించేవాడిని, నేను ఒక వీడియో చేసేవాడిని. అలాగే ఎఫ్బీలో వీటిల్లో పెట్టేవాళ్ళం. పెట్టిన తర్వాత వచ్చిన జనాలు దాన్ని చూడటానికి స్క్రీన్లు ఏర్పాటు చేసాం. తోపులాట్లు లేకుండా స్క్రీన్లు ఏర్పాటు చేసి ఒక 1000 కుర్చీలు 1500 కుర్చీలు వేస్తే వాళ్ళందరూ వచ్చి స్టేబుల్గా చూసి నీట్గా అక్కడికి వచ్చి ముగ్గు చూసి దర్శనం చేసుకుని వెళ్ళారు. అది ఫస్ట్ ముగ్గుకి అది ఎప్పుడైతే చేసామో ఇంక రెండో ముగ్గు కాడి నుంచి ఆ 6 ముగ్గులు 7 ముగ్గులకి జనాల ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువైపోయి మనం వీడియో పెడతాం ఎప్పుడు పెడతామన్నో చూశారు, అలాగే వచ్చారు దర్శనం చేసుకుని వెళ్ళారు. అవును, నిజంగానే అంటే మనం పంబల వ్యక్తి కోసం మాట్లాడుకుంటున్నాము. నిజంగా పంబల వ్యక్తికి చాలా రూమర్స్ ఉన్నాయి, కానీ చాలా మంది క్లారిటీ ఇచ్చారు. అంటే మీరు తరతరాల నుంచి జాతర చేస్తున్నట్టు మేము అడుగుతున్నాం, నిజంగానే పంబల వ్యక్తికి అపాయం ఉంటుందా? నిజంగా చనిపోయే ఆప్షన్ ఉంటుందా? అసలు అలాంటిది ఏమీ లేదండి. ఇప్పుడు చనిపోయే వాళ్ళు అయితే మన జాతర 7 సంవత్సరాలు, ఇప్పుడు 7 సంవత్సరాలు మళ్ళీ అతన్ని తిరిగి పెట్టాం. ఏదన్నా వాళ్ళకి ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఇవి ఉంటే తప్ప
మామూలుగా అయితే అలా ఏముండదు, వాళ్ళు మనలాగా మనుషులే. అదేనంటే పూజలు ఇవన్నీ స్టార్టింగ్ నుంచి వాళ్ళ కులస్తులు ఎలా చేయాలి, ఆచారాలు ఇవన్నీ అలా తెలుసు కాబట్టి వాళ్ళతో చేపిస్తాం తప్ప అలాంటిది ఏమీ లేదు. నేను కొర్లబండి పంబల వ్యక్తి ఎంత ప్రత్యేకత, కొర్లబండి ఎంత ప్రత్యేకత. ఆ ఫైనల్ డే రోజు కొర్లబండిని తాకడం కోసం, ఆ పూజల కోసం ఎంతగా ప్రయత్నించాలో ఆఖరికి కొర్లబండిని తీసుకెళ్ళి ఒక పక్కన పడేశారు. సో అందులో ఏంటంటే జంతువులు కూడా అలాగే ఉండిపోయినాయి. సో కొన్ని రూమర్స్ వచ్చినాయి. ఎందుకంటే ఏం లేదండి, కొర్లబండి అనేది అమ్మవారిని సాగనంపడానికి ఉపయోగించే వాహనం లెక్క అది. అంతే. అదే దానికి ఏంటంటే ఒక యాప చెట్టుతో ఏమీ లేకుండా పరికరాలు ఇనుపు వస్తువు వాడకుండా వాటిని శిలగా మార్చి వాటితోనే మనం ఒక బండి అనేది క్రియేట్ చేసి దాంట్లో అమ్మవారి స్వరూపంగా భావించి పంబలవారిని కూర్చోపెట్టి అమ్మవారిని పొలిమేరలు సాగనంపి వదులుతోనేది ఆచారం. దానికి ఈ పందులని కోళ్ళని ఏంటంటే అమ్మవారికి నైవేద్యం కింద వాటిని పెడతాం. నైవేద్యం కింద వాటిని పెడతాం. అక్కడికి బయటికి వెళ్ళిన తర్వాత కూడా ఆ బండిని డిస్పోజ్ చేసేస్తామండి. అలా బండిని అయితే మనం దర్శనార్థం ఏమి ఉంచం, డిస్పోజ్ చేసేస్తాం. అలాగే మనం మీరు కూడా చూశారు, డిస్పోజ్ చేశారు. రేపు 3వ రోజు బుధవారం తీసుకెళ్ళిపోతారు. తీసుకొని వచ్చేది. అండ్ ఇంకోటి బాలుగాన మనకి కుంభం జరిగింది కదా, అసలు ఎంత పెద్ద కుంభం అంటే అమ్మవారికి చూడడానికి ప్రతి గడపల అమ్మవారికి అన్ని వండించి చేసిన ఆ కుంభం అంతా ఏమైంది? కుంభం అంతా కూడా మనం చేపల చెరువులో వేస్తామండి. ఓకే. బయట ఎక్కడ పడేయం. ఓకే. చేపల చెరువు మొన్న శ్రీపురంలో వేసాము. ఓకే. చేపల చెరువుకి మొత్తం లిఫ్టింగ్ చేయించి నైట్ చేపల చెరువులో వేస్తాం. బయట అయితే వేయం. ఓకే. దాని మీద కూడా ఒక రూమర్ వచ్చింది. మన ఇన్స్టాలో బ్రదర్ పెట్టాడు, లేనోళ్ళకి పెట్టచ్చు కదా అని. అది లేనోళ్ళకి పెడతానికి అది పాడైపోద్దండి. కుంభం అనేది అమ్మవారికి నైవేద్యం కింద ఎంతో భక్తి శ్రద్ధలతో అక్కడ తీసుకొస్తాడు. దాన్ని అక్కడికక్కడ ఎవరన్నా బూర్లు గారెలు అలాంటివి వేసినప్పుడు తినడానికి ఓకే ఇవ్వచ్చు, అప్పుడు కూడా ఇస్తున్నారు, ఇస్తాం మనం. అవన్నీ ఓకే. ఈ అన్నం అనేది అతను ఒక పోస్ట్ పెట్టాడు, సరే అతను కాంటాక్ట్ లేదు, లేకపోతే నేను చెప్పేవాడిని, సరే ఎందుకులే అని చెప్పి చెప్పలేదు. ఇప్పుడు మీ ద్వారా చెప్తున్నా, అదేంటంటే పాడైపోద్ది. పొద్దునుంచి స్టార్ట్ అయ్యి రాత్రి వరకు ఎండింగ్, నైట్ అర్ధరాత్రి 2, 3 లిఫ్ట్ చేస్తాం. అది దేనికి పని చేయదండి. దానికి కంపల్సరీ మనం చెరువులోనే వేయాలి. బయట ఎక్కడ పడేసినా వేరే. మీరే చెప్పారు కాబట్టి దానికి ఇంకొక రూమర్ కూడా ఉంది. మరి ఆ రూమర్ ఎవరికి వచ్చిందో లేదా నాకు తెలియదు, కానీ అది ఆహారం, అది చెరువు చేపల చెరువు వేసినప్పుడు చేపల చెరువు ఎవరైతే మెయింటైన్ చేస్తున్నారో వాళ్ళు కొంటారంట మీ దగ్గర నుంచి. అలా అసలు ఏమీ లేదండి. ఇప్పుడు ఇది తీసుకుంది కూడా మన దగ్గర నా దగ్గర కుర్రోడే. ఓకే. నా దగ్గర కుర్రోడే టీ షాప్ వస్తుంది. టీ షాప్ అతను ఏమి ఇస్తాడు చెప్పండి? అది రైట్. అలా రూమర్స్ ఏం లేవండి. అలా మనం ఏది అమ్మలా అతనే తీసుకెళ్తాడు. అది ఎత్తడానికే అతనికి ఖర్చు అవుద్దండి. 15 ట్రాక్టర్లు పెట్టారు. ఎలా లేదన్నా ట్రిప్ 2,000 అవుద్ది. ఆ బుల్డోజర్ అదే జేసీబీ ఎత్తడానికి కూడా పెట్టారు, దానికి ఒక 5-6 వేలు ఖర్చు అవుద్ది. అతనికే 30-40 వేలు ఖర్చు అయిపోద్ది. మెయింటెనెన్స్ కి అన్ని అది క్లీన్ చేయటానికి, ఒక రోజు క్లీన్ చేయటానికి. ఇంకా వాడు మనకేమిస్తాడు? అండ్ బాలన్న, జాతర అంటేనే ఎక్కువ మీ పేరు అనిపిస్తుంది. అది మేమైతే ఫుల్ అగ్రీ చేస్తాం. ఏలూరు ప్రజలు అందరూ కూడా జాతరని చూడే బాలుగారు అంటున్నారు. బట్ ఈ జాతరకి మీ వెనకాల నుండి మిమ్మల్ని ముందు నడిపించిన వ్యక్తులు ఎవరిని ఉన్నారా? మా వెనకాల నడిపించిన వ్యక్తి అంటే మెయిన్ సపోర్ట్ మా మిస్సెస్ అండి, లలిత కుమారి. తర్వాత మా ఫాదర్ వెంకటరత్న గారు. వీళ్ళిద్దరే మెయిన్ నాకు బలం. అటు ఇటు నేను ఏదన్నా కొంచెం బెసుకున్నా సరే ఏదోటి కంట్రోల్ చేయగల క్యాపబుల్లో ఉన్న మనుషులు ఇద్దరు. ఓకే. గ్రేట్. అలాగే మీరు మీ నోటి నుంచి ఫ్యామిలీ కోసం వచ్చింది కాబట్టి మీ ఆడ మేము చేస్తూ ఉంటారు. మొంట వరకు జాబ్ చేసేదండి. ఎలక్షన్ ఉన్నప్పుడు మానిపించాను. ఇంక ఇప్పుడు ప్రస్తుతానికి హౌస్ వైఫే. ఓకే. ఇంటికాడే ఉంటున్నారు. అండ్ మీకు ఎంతమంది పిల్లలు? 2 అబ్బాయిలండి. 2 అబ్బాయిలు. జేమ్స్ మాకు ఫ్యూచర్ తరాలకి నిజంగానే గ్రేట్. మాకే చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే మీలాంటి మంచి వ్యక్తికి ఒక 2 పిల్లలు అంటే కనుక వాళ్ళు కూడా సమాజానికి ముందు చాలా హెల్ప్ చేస్తారని మేమైతే అనుకున్నాం. అండ్ మన నాన్నగారి కోసమే ఎలాగో మాకు తెలిసిందే, ఎంతో మందికి రాజకీయ పరంగా కానీ కొంచెం పరంగా కానీ చాలా మంచి చేస్తా ముందుకు వచ్చారు. ఇప్పుడు నాన్నగారు ఏం చేస్తున్నారు? డాడీ ఇప్పుడు వచ్చేసి ప్రజెంట్ టౌన్ టీడీపీ టౌన్ ప్రెసిడెంట్ అండి. అది కాకుండా కోఆప్షన్ మెంబర్ మున్సిపల్ మన కార్పొరేషన్ లో R&B రోడ్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కి డైరెక్టర్ అండి వాళ్ళు స్టేట్. మరి ఇంతగా మంచి పదవులు ఉన్న కుటుంబంలోంచి ఇంత మంచి వ్యక్తిని నేను ఒక మంచి పదవిలో చూడాలి అనుకుంటున్నాం. తప్పకుండా ప్రజల ఆశీస్సులు అందరూ ఏమంటే అయ్యే వస్తాయి. డెఫినెట్ గా కష్టపడితే అదే వస్తుంది.
అవును, ఆల్రెడీ మీరు కష్టపడ్డారు కాబట్టి ఈ మాట ప్రతి ఒక్క ప్రజల నోట్లోంచి వచ్చింది. అవునండి. లేకపోతే ఈ రోజుల్లో ఎవరు అంత ఈజీగా మాకు పలానా వ్యక్తిని ఎన్నుకోవాలి, మాకు పలానా వ్యక్తి కావాలని ఎవరు అంటారు. అవును. సో ఏంటంటే వాళ్ళ నోట్లోంచి మాకు వచ్చింది కాబట్టి మేము మీ ద్వారా మీకు తెలియడం జరిగింది. మాకు కూడా చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఇంకొకటి జాతరలోకి వచ్చేసరికి అన్నయ్య 12 ఏళ్ళకి అంటారు. అది చాలా మంది అది రాంగ్ అండి. ఏదో ఒకరు చెప్పారని అది ఉంది. అందుకనే నేను ఈ జాతరకి పైన ఫ్లెక్స్ ఒకటి వేయించా. మీరు చూసారో లేదో, లోపల మేడల దగ్గర ఫ్లెక్స్ ఒకటి వేయించా అమ్మవారిది. 1891 నుంచి ఆన్ రికార్డ్ ఉంది మన దగ్గర. అంటే అప్పుడు రెసిప్ట్ అనమాట, అప్పుడు టోకెన్ అనే ఏదో ఒక రిసిప్ట్, అది మా దగ్గర ఉండటం వల్ల నేను అంటే నా దగ్గరికి వచ్చినంత వరకు 1891 నుంచి ఆన్ రికార్డ్ ఉంది కాబట్టి నేను అది చెప్పా. దాంట్లో కూడా 1971లో సంవత్సరంలో 2 సార్లు జాతరలు చేశారు. అదేనా, అలా 3 సార్లు సంవత్సరంలో 3 సార్లు చేసినవి ఉన్నాయి. తర్వాత 20 సంవత్సరాలకు కూడా చేయనివి ఉన్నాయి. అది 12 సంవత్సరాలు అసలు ఎవరికి తెలియదండి. అది ఏదో ఒకళ్ళు చెప్పారని అది పట్టుకుని 12 సంవత్సరాలు 7 సంవత్సరాలు కుదిచ్చారు. అది అంతా రాంగు. ఆన్ రికార్డు మన దగ్గర 1891 నుంచి ఎప్పుడెప్పుడు జాతరలు చేశారు, ఆ జాతరలకు సంబంధించిన రిసిప్ట్లతో సహా మా దగ్గర ఉన్నాయి. అదేం కాదు, అదేం ఉండదండి. అది ఎంత ఏదో ఒక వ్యక్తి చెప్తే దాన్ని అలా పుట్టించి అలా క్రియేట్ అయ్యి అలా వెళ్ళింది తప్ప అలా ఏం లేదు. 1 సంవత్సరం 2 చేసినవి ఉన్నాయి. ఆర్థికంగా లేనప్పుడు లేట్ చేశారు. ఒక 20 సంవత్సరాల మధ్యలో ఏమీ చేయలే. తర్వాత మళ్ళీ ఏదోటి అమ్మవారు రావటం, స్విచ్ ఇవన్నీ రావటం అలాంటి చేయడం మళ్ళీ తీసుకొచ్చారు. ఇది మీకు ఇప్పుడు కూడా ఒకటే, ఇప్పుడు కూడా అమౌంట్ ఆర్థికంగా చేస్తేనే జాతర అండి. లేకపోతే 96 రోజులు ఆర్థికంగా చేయలేకపోతే, మనీ లేకపోతే ఈ జాతర వెళ్దు. అది మాకు స్పష్టంగా పూర్వకాలంలో ఎంత చేయకపోయినా ఎంతగానో ఖర్చు, అప్పుడు భారం. దానివల్ల సంవత్సరానికి ఒక్కోసారి చేసేవాళ్ళు, ఒక్కోసారి చేయలే. అలాగే ఆ డేట్ల వల్ల అలా అయిపోయింది అంతే తప్ప 12 సంవత్సరాలు అనేది కరెక్ట్. మేము డాడీ వచ్చిన 5 ట్రిప్పుల నుంచే 7 సంవత్సరాలు అని చెప్పి ఒక మ్యాండేటరీ పెట్టాం. సంవత్సరం చేయొచ్చు, కాకపోతే ఆర్థికంగా కూడుకున్న విషయాలు ప్రతి ఒక్కరు ఇవ్వాలి. ఇప్పుడు డొనేషన్ మీరు ఇవాళ ఇచ్చారు, రేపు సంవత్సరం మళ్ళీ నేను వస్తే ఎవరిగా ప్రతి సంవత్సరం ఏంటని అడుగుతారు. ఇంకా ఎన్ని లేకుండా ఉండడానికే మనం ఇలా పెట్టాము. అండ్ కుటుంబానికి ఒక గుమ్మానికి వచ్చి ఎంత అమౌంట్, ఇంత డొనేషన్ అడిగారు, ఎంత ఇచ్చారు అని అన్నారు. అందరు ఇచ్చింటారా? పడమర వీధి గంగానమ్మ జాతర సంబంధించి ఏ వ్యక్తిని కూడా డబ్బులు ఫోర్స్ చేయటం లేదు. ఈసారి 2026లో ఏ వ్యక్తి కూడా డబ్బులు ఫోర్స్ చేయటం లేదు. ఇప్పుడు నేనున్నా నా ఫ్రెండ్ సర్కిల్లో ఒక 50 మంది ఉన్నారు. ఆ 50 మందిని నేను ఒకటే అడిగా, అరే ఇలాగ చేద్దాం అనుకుంటున్నాను, నాకు ఇలాగ అవుతుంది ఖర్చు, దానికి మీరు ఏమైనా బేర్ చేయగలరా అనగానే ప్రతి ఒక్కరు స్పందించారు. నాకు నా అకౌంట్లకి నా మీద నమ్మకంతోనే ఇచ్చారు. అంతే తప్ప ఎవరింటికి వెళ్ళి మనం అడగలేదు. ఈసారి అయితే అసలు అడగల. ఇప్పుడు నా సందు ఉంది, నా సందులో నా కుర్రోళ్ళు అందరూ ఇంటికి ఒకడు ఉన్నాడు. వాళ్ళంతటి వాళ్ళే 500 అని 1000 అని 2000 అని వాళ్ళ తాతకు బట్టి ఇచ్చారు. అది కూడా నుండి మా పడమర దక్షిణ మీది చాలా మిడిల్ క్లాస్ ఫ్యామిలీలు ఎక్కువ. ఇప్పుడు మీరు అన్నట్టు ఒక్కొక్కరు 50,000 1,00,000 ఇచ్చే ఫ్యామిలీలు ఎవరు ఉండరండి. ఏదో గౌరవనీయులు కొంచెం మంది పెద్దలు ఉంటారు కాబట్టి వాళ్ళు ఇవ్వటం జరుగుద్ది తప్పనిచ్చి మిగతా ఫ్యామిలీలు అందరూ కూడా 500, 1000 రూపాయల లోపే. మా ఎన్ని మిడిల్ క్లాస్ ఫ్యామిలీలే, దక్షిణ వీధి, పడమర వీధి, పల్లపీది. అంతే తప్ప ఎవరిని ఫోర్స్ చేయలేదు. చాలా మటుకు అసలు వెళ్ళి అడగలేదండి. ఈసారి 2026లో మాది మట్టికి అడగల. ఇప్పుడు అది ఓకే. అండ్ అలాగే మనకి ఈ కూటమి ప్రభుత్వం రావడం వల్ల అండ్ ఈ కూటమి ప్రభుత్వం ఫాలోయింగ్లో ఉన్న సమయంలో ఈ జాతర రావడం మీకు ఎలా అనిపిస్తుంది? మాకైతే చాలా ఆనందం అండి. ఎందుకంటే నేనున్న పార్టీ పైన మా గురువు గారు బడేటి రాధాకృష్ణ గారు ఉంటాం, అన్నీ కూడా ఆయన చేతుల మీద నడిపించడం. అలాగే మేయర్ గారు షేక్ నూర్జహాన్ గారు, పెద్దబాబు గారు ఉంటాం. అన్నీ కూడా అసలు వాళ్ళిద్దరిది సపోర్ట్లు అయితే ఇంత పెద్ద చేయలేమండి. ఎందుకంటే ఇంకోటి కూడా చెప్తున్నా, ముడుపు కట్టేటప్పుడు దగ్గర ఒక 3-4 లక్షలు ఖర్చు అవుద్దా ఆ గ్రౌండ్ బాగు చేసి అన్నీ చేయడానికి. మా దగ్గర అమౌంట్ లేదు. సరే ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళా, బాబాయ్ ఇలా పరిస్థితి, అమ్మవారి ఇలా స్టార్ట్ చేస్తున్నాం, మరి ఏంటి ఇలా ఉంది బాబాయ్ అంటే, నేను మేయర్ గారికి చెప్తాను, నువ్వు వెళ్ళాను. నేను వెళ్ళేలోపే ఆయన ఫోన్ చేశారు మేయర్ గారికి. చేశారు అసలు విత్ ఇన్ 1 డేలోనే మొత్తం రూపురేఖలు మార్చేశారు.
అది చాలా ఖర్చుతో కూడుకున్న పని. అది మా అందరికీ తెలుసు, కమిటీ అందరికీ తెలుసు. అవును. ఆ ముందు రోజు మేము ఏర్పాట్లకు వచ్చాం. ఒక 3-4 రోజులు ఏమంతగా ఏం స్టార్ట్ చేయాల. ఆ నెక్స్ట్ డే నుంచి స్టార్ట్ చేసి 1 డేలో ఫినిష్ చేశారంట. అసలు చాలా సపోర్ట్ ఇచ్చారు. ఎమ్మెల్యే గారు ఏమైనా మేయర్ గారు ఏమైనా అసలు మాటల్లో చెప్పేది కాదు. ఏలూరు ప్రజలందరికీ తెలుసు, ఎమ్మెల్యే గారి ఆయన ఆఫీస్కి కానీ ఆయన అవసరం ఉండి ఆయన గడప తొక్కితే కనుక ఖచ్చితంగా సమస్య సాల్వ్ అయ్యే వస్తుంది. అసలు మీకు ఒకటే చిన్న ఎగ్జాంపుల్, ఈ మన నియోజకవర్గంలో ఇంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఏ ఎమ్మెల్యే దగ్గరికి మీరు డైరెక్ట్గా వెళ్ళి 5 నిమిషాల్లో వచ్చే ఎమ్మెల్యే ఎవరైనా ఉంటే నాకు చెప్పండి. లేదు, చాలు. అది ఆ ఎమ్మెల్యే గారి దగ్గరికి ఇప్పుడు నేనున్నా, నాతో పాటు మీరు రావాల్సింలా. మీరు వెళ్ళి ఆ గేటు దగ్గర, బయట గేటు దగ్గర అలా 2 సార్లు తిరగండి చాలు. లోపల నుంచి మీకే కాల్ వస్తుంది. అరే బయట ఆ కుర్రోడు ఎవరో నల్ల చొక్కా వేసుకుని తిరుగుతున్నాడు, ఒకసారి రమ్మని అంటాడు ఆయన. అంత అబ్జర్వేషన్, అసలు సమస్య లేదు. ఎంతమంది వెళ్ళినా సరే పని అబుద్ధి అంటే అబుద్ధి అని చెప్పేస్తాడు ఆయన. నిజంగా ఈ యొక్క ఇంటర్వ్యూ భాగంగా కూడా మేము కూడా చెప్పాలనిపిస్తుంది. ప్రీవియస్లో అంటే పోల్చడం లేదు పలానా వ్యక్తులతో అని, కానీ అతి తక్కువ టైంలోనే ఏలూరు సమస్యలు ఏమైనా సాల్వ్ అవుతున్నాయి అంటే అది మెయిన్ కారణం బడేటి చంటి గారు అంటారు. బాగా అది మీరు ఇప్పుడు మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నా. గత 5 సంవత్సరాల ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా శాంతినగర్ 1వ రోడ్డు కానించి శనివారపేట మనకి సెంటాన్సేపు రోడ్డు చాలా దరిద్రంగా ఉండేది. గత 5 సంవత్సరాల్లో కూడా ఎవరు పట్టించుకోవాలి. అది ఒకటి ఇప్పుడు చూడండి వెళ్ళి ఎలా ఉందో, సీసీ రోడ్డు అది. అది నేను వచ్చినవన్నీ చేయించాను. అది కాకుండా శనివారపేట బ్రిడ్జి కూడా ఓకే అయిపోయింది, అది జరిగిపోద్ది. ఇప్పుడు మళ్ళీ మీకు ఇక్కడ పంపుల చెరువు దగ్గర బ్రిడ్జి, అది ఇంకొక 4 రోజుల్లో. కొత్తూరు రోడ్డు మన అంత అడావిడి చేశారు. అది R&B డిపార్ట్మెంట్ వల్ల లేట్ అయింది. అది కూడా మన పైనకి వెళ్ళి ఆయన స్పీకర్తో మాట్లాడి అన్ని చేపించి అది ఇప్పుడు వేపించారు. మొత్తం అన్నీ జరుగుతున్నాయండి. అన్నీ దేవుడి వల్ల పైన ఆయన ఇవ్వటం ఈయన తీసుకొస్తామన్నాం. మెయిన్ ఈయన తీసుకురావాలి. ఈయన తీసుకురావటం వల్ల మొత్తం అన్ని జరుగుతున్నాయి. ఏలూరు కూడా ఇంకొక 2 సంవత్సరాల్లో ఫుల్ ఎస్టాబ్లిష్ అవుద్ది, చాలా డెవలప్ అవుతుంది. అలా అవ్వడానికి కూడా చేయడానికి కూడా మెయిన్ కారణం ఏంటంటే ఒక నాయకులు, ఒక రాజకీయ నాయకులు మనం కలవాలి అంటే ఇది వరకు మనం ఒక లెటర్ పెట్టుకోవాలి, ఆ సమయంలో మమ్మల్ని ఇన్వాల్వ్ అవ్వాలి, ఆ సమయంలో ఆయనకి మాకు టైం ఇస్తే అప్పుడే చేరాలని ఉంటుంది. కానీ చంటి గారు వచ్చిన తర్వాత అటువంటి మాట ఏమి లేదని అంటున్నారు. ఏ అవసరం ఉన్నా సరే డైరెక్ట్ గానే కలవచ్చని అంటున్నారు. అసలు నేను చెప్తున్నాను కదా, మీరు మమ్మల్ని ఎవరిని పిలవకుండా మీరు వెళ్ళిపోండి. బయట గేట్ దగ్గర 2 సార్లు తిరగండి, 3వసారి మీకు లోపల నుంచి పిలిపోతుంది. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. మిగతా వాళ్ళకి మా ఎమ్మెల్యే గారికి తేడా ఇదే, ఏ పని అన్నా అయిపోద్ది, చేసేయగలరు. లేదు, మేము కూడా లాస్ట్ టైం కూడా చాలా చంటి గారి కోసం మాట్లాడింది. చంటి గారు అంటే ఒక నమ్మకం, చంటి గారు అంటే ఒక భరోసా, అంతే పక్కా. ఖచ్చితంగా ఆయన మనకు చంటి గారి కోసం ఎలాగో అందరికీ తెలిసింది. ఆయన సపోర్ట్ ఉండడం వల్ల కూడా జాతర ఇంత ఘనంగా అయిందని అందరికీ తెలుసు. అండ్ బెస్ట్ సపోర్ట్ మనకి అంత లక్షల మంది ఏలూరులోకి రాగా ఎవరికి ఇంత ప్రమాదం కూడా ఏది జరగల, ఎవరికి ఎంత అపాయం కూడా ఏం జరగల. అమ్మవారి దయ ఉంది, ఓకే, నీకు ఖచ్చితంగా అగ్రహిస్తారు. బట్ పోలీస్ వారికి కూడా అసలు ఆ పోలీసు వాళ్ళది మాటలో చెప్పలేమండి. ఎందుకంటే ఫస్ట్ ఎస్పీ సారు మీటింగ్ రమ్మన్నారు, వెళ్తే అసలు ఏంటి అన్నారు. ఇలా సార్ అంటే అన్ని జాతరలు ఒకటి, మీ పడమర వీధి జాతర ఒకటి నా తమ్ముడు, దీనికి క్రౌడ్ ఎక్కువ వస్తుంది, దానికి ఇప్పటి నుంచే మేము ప్లాన్ చేస్తున్నాం అన్నారు. సరే సార్ అన్నాం. తర్వాత డిఎస్పీ శ్రావణ్ కుమార్ గారు వచ్చారు. అసలు ఆయన అయితే నాకు తెలిసి నేను కూడా అంత కష్టపడినేమో. ఆ 4 రోజులు డిఎస్పీ సార్ శ్రావణ్ కుమార్ గారు అయితే తిరిగినట్టే ఉన్నాడు. అసలు మామూలుగా చేయలే ఆయన ఫస్ట్ నుంచి అరే ఇలా చేస్తే ఇలా బాగుంటుంది, ఇలా చెయ్యి అని చెప్పటం అసలు మామూలు. అసలు నెక్స్ట్ లెవెల్. వాళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్ లేకపోతే ఆ లాస్ట్ 3 రోజులు అనేది జాతర అనేది జరగదు. అది మన వీడియోలో కూడా నేను చెప్పాను. అది డిపార్ట్మెంట్ అందరికీ కూడా ఇప్పటికీ చెప్తున్నాం. డిపార్ట్మెంట్ అందరికి కూడా పేరున ఎంతమంది అయితే పోలీసులు వచ్చారో అంతమందికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు మా కమిటీ ద్వారా. అసలు మీరు లేకపోతే మటుకి ఆ 3 రోజుల కార్యక్రమం అనేది మటుకి అసలు అంతమంది క్రౌడ్ని తట్టుకొని చేయాలంటే మీరు లేకపోతే మటుకి అవుతుంది. అవును, ఖచ్చితంగా. అండ్ మనకి పడమర వీధి అనగానే జాతర చాలా ప్రత్యేకత. మన దక్షిణ వీధి, తంగెలమూడి, తూర్పు వీధి ఎన్ని చేసినా సరే పడమర వీధి చాలా ప్రత్యేకత. దీనికి అంటారు అదే అమ్మవారు ఫస్ట్ నుంచి కూడా ఇక్కడ కోరికలు అదే ఏదైనా మొక్కుబళ్ళు ఇవన్నీ చేస్తే అమ్మవారిది జరుగుతాయనే అది నమ్మకం ఫస్ట్ నుంచి జనాల్లో ఉందండి. అలాగే చాలా మందికి జరిగినాయి అలాగా. ఆ జరగడం వల్ల వాళ్ళు కూడా ఎక్కడున్నా సరే ఆ టైంకి వస్తాం. ఇవన్నీ జరగడం వల్ల అది అలా ఫేమస్ అయింది మనకి.
అండ్ అలాగే పడమ రోజు ప్రత్యేక. పడమ రోజు ప్రత్యేకత అంతే. అండ్ ఎప్పుడు లేనిది అంటే మనకి ఒక్కో సంవత్సరం ఏమో తంగిలి మూడు రోజులు చేస్తారు, ఒక సంవత్సరం ఏమో తూర్పు రోజులు చేస్తారు, ఒక పరమటి. ఈ సంవత్సరం అందరు కలిసి చేయడం అంటే 7 సంవత్సరాల్లో ఒకేసారి అందరు కలిసి చేస్తూ ఉంటే ఇది మంచిదేనండి మనకి. ఎందుకంటే ప్రతి సంవత్సరం ఒక్కొక్కరు చేశారనుకోండి జనాలకు కూడా ఇబ్బంది. అది మిగతా షాపులు, ఇప్పుడు బట్టల షాపులు ఉన్నాయి, జాతర అప్పుడు వాళ్ళది సేల్ తక్కువ ఉంటుంది, అలా ప్రతిదీ జరుగుద్ది. కాబట్టి అందరూ ఒకేసారి చేస్తారనుకోండి ఆ 3 నెలలతోనే వాళ్ళకి ఇది అవుద్ది. సంవత్సరం చేస్తే మిగతా అందరికీ ఇబ్బంది అది. అండ్ అలాగే అందరూ కలిసి ఒక పండగ వాతావరణం అయితే నిజంగా ఈ సంవత్సరం నిజమైన పండగ ఏలూరులో జరిగింది. ఖచ్చితంగా మన కోసం చెప్పుకున్నారు బయట అందరు, ఫోన్ చేసి ఇలా అంట కదా అలా అంట కదా, నేను నెక్స్ట్ టైం రావాలనుకుంటున్నాం. కొంతమంది మిస్ అయ్యారంట చాలా మంది. సో నెక్స్ట్ టైం అనేది ఇంకా మన చరిత్రలో గుర్తుండిపోయేలాగా ఉంటుంది. అండ్ 2000 మంది కళాకారులు. అవునండి. అసలు మేబీ ఒక 10 మంది కొంచెం కళాకారులు ఉంటేనే ఆ అమ్మవారి జాతర ఎలా ఉంటుందో మనకు అర్థమైపోద్ది. 2000 మంది కళాకారులు. ఇది కూడా కాన్సెప్ట్ అనుకున్నారా ఇలా చేద్దామని? అనుకున్నామండి. లాస్ట్ టైం నేను చేసినప్పుడు ఏంటంటే 41 టీమ్స్ పెట్టాం. అప్పుడు టీమ్స్ పెట్టిన తర్వాత ఈసారి ఏమనుకున్నామంటే ఫస్ట్ ఒక 70కి వెళ్దాం అనుకున్నాం. తర్వాత మళ్ళీ 6-3 ఫిగర్ 9 టోటల్ వస్తుంది అని చెప్పి అదొక ఇది. దీనికి కూడా వెనకాల నా టీం ఒకటి ఉందండి. ఓకే. నా టీం ఒక 70 మంది ఉన్నారు కుర్రోళ్ళు. వాళ్ళందరూ కూడా కష్టపడి చేయటం వల్ల, ఎందుకంటే వాళ్ళకి అకామిడేషన్ ఇవ్వాలి, ఫుడ్ సప్లై చేయాలి, ఇవన్నీ చేయాలని మామూలు విషయం కాదు. వాళ్ళందరినీ ఒక రోజు ముందు వస్తారు, వాళ్ళందరికి ప్లేస్ అకామిడేషన్ ఎక్కడెక్కడ చూపించాలి, ఇవన్నీ వాళ్ళు ఒకళ్ళే చేయలేరు. ఇవన్నీ కూడా మనకి టీం అంతా చేయడానికి కూడా నా టీం ఒకటి, ప్లస్ ఈ వేషాలంతా ఒక ఈవెంట్ ఆర్గనైజర్ ఒక ఆయన ఉన్నాడండి, చొప్పెల్ల గోవిందరాజులు గారు అని చెప్పి. తాడేపల్లిగూడెం దాటిన తర్వాత చొప్పెల్లో ఉంటారు ఆయన. గత మన 7 సంవత్సరాలకు కూడా ఆయనే, ఇప్పుడు కూడా ఆయన్నే పెట్టి నడిపించాం. దానివల్ల అంతా సక్సెస్ అయ్యిద్ది మనకి. ఓకే. మొత్తం ఎలాగో మీరే చెప్పారు కాబట్టి, అయింది కాబట్టి అన్నారు కాబట్టి 2000 మంది సుమారు ఆఖరి రోజు అమ్మవారిని సాగనంపడం కోసం ఈ యొక్క వేషాలకే ఎంత ఖర్చు అయ్యింటారు? ఆఖరి రోజు మొత్తం మీద 34 లక్షలు అయిందండి ఓన్లీ వేషాలకి. అది కూడా మీకు ఇంకోటి చెప్తున్నా, ఆ 34 లక్షలు కూడా కమిటీ డబ్బులు, జనాల డబ్బులు కాదు. మేము అది కూడా ఎంక్వైరీ చేయడం జరిగింది. యాక్చువల్లీ మీ నోట్లో చెప్పడం కన్నా ఈ లాస్ట్ రోజు ఆఖరి రోజు ఎవరిని ఆ సందర్భం తరలింపు కోసం ఎవరిని ఏ డొనేషన్ అవ్వాలా కమిటీ దగ్గర నుంచి కూడా ₹1 తీయకుండా స్వయంగా బాలు గారు చాలా మంది ఇచ్చిన డొనేషన్లు అన్ని కమిటీకి వెళ్తాయండి. నేను ఇది నా ఫ్రెండ్ సర్కిల్, నా వీధిలో వాళ్ళు వీళ్ళందరూ కలిసి చేసింది. ఈ అమౌంట్ తీసుకుని తలకో 1 లక్ష, తలకో 50 అలా వేసుకుని ఆ 34 లక్షలు పోగు చేసి వాటితోనే ఈ కార్యక్రమానికి సంబంధించి చేసాం. కమిటీ డబ్బులు అయితే ఏమీ రూపాయి వాళ్ళలేదండి. గ్రేట్ సార్, నిజంగా మాకే ఇప్పుడు ఒక సరైన క్లారిఫికేషన్ వచ్చేసింది. అందరూ కూడా అనుకుంటారు కమిటీ డబ్బులు కోట్లు వచ్చినాయి అంతే ఇలా చేశారని. అలా ఏం లేదు. నా టీము కష్టమేనండి. నా టీం మిగిలిపోయిందని కూడా అన్నారు. అలా ఏముండదండి, ఎంత మిగిలినా సరే నేను ఖర్చు పెట్టేస్తామండి. ఖచ్చితంగా చేసిన వ్యక్తి దగ్గర దాపరికాలు ఉండవని ఆఖరి ఇంత ఇంటర్వ్యూలో మాకు అర్థమైపోయింది. ఎస్పెషల్లీ మీకోసం చెప్పవసరం లేదు, ఇంత గొప్ప కార్యక్రమం మీరు చేశారు కాబట్టి మీకు కొన్ని విషయాల కోసం మేము జడ్జిమెంట్ చేసే అవకాశం ఎవరికి రైట్సే లేవు, మీకు ఖచ్చితంగా చెప్తాము. అండ్ ఇది అయిపోయిన ఆ తర్వాత మేబీ మీలో మీకే అంటే జాతర అవ్వక ముందు వేరు, జాతరలో మీరు వస్తుంటే మీకు ఆ క్రౌడు మిమ్మల్ని మీ దగ్గర ఫొటోస్ దిగడానికి బాలన్నా అసలు యాక్చువల్లీ మాకు ఎంత ఆప్యాయత కలిగిన వ్యక్తి, మేము ఎప్పుడు చూస్తున్న వ్యక్తి. మాకే ఆ టైంలో మిమ్మల్ని చూస్తుంటే ఒక పెద్ద గొప్ప మనిషిని చూస్తున్నా. అది అమ్మవారి దయ లేకపోతే మీ సపోర్టా ఏంటి? అది ఏంలా మనం వీడియోలు చేయటం, ఇన్స్టాల్లో ఇదవటం కొంచెం అలాగే బయట వాళ్ళకి నేను తెలిసి ఆ ఇన్స్టాల్లో చూస్తాం, అక్కడ ఒకేసారి చూసేప్పటికి అలా జరిగింది. ఏలూరు వాళ్ళందరికీ బాగా తెలుసు కాబట్టి అందరూ నాకు బాగా ఉంటారు. అవును, ఖచ్చితంగా. మనకి మీ డాడీ దగ్గర నుంచి కూడా అంటున్నారు ఏ అవసరం వచ్చినా సరే మీ కుటుంబాన్ని ఖచ్చితంగా ఆశ్రయిస్తారు అక్కడ ప్రజలు అని అంటున్నారు. అసలు డాడీ అయితే అంటే మీకు ఇంకోటి చెప్పాలి, ఆయన అయితే నిద్రపోవడం. ఇంకా నేనన్నా ఏదైనా పని చెప్తే రేపు చేద్దాం, ఎల్లుండి చేద్దాం అని అలా బద్దకిస్తాను. కానీ ఆయన అయితే అసలు వాళ్ళు చెప్పారండి పని అయిపోయేంత వరకు కూడా అటేపాటు ఫోన్ చేయకపోయినా ఈయన చేసి అడుగుతాడు, అయ్యిందా పని చెప్పాను అవలేదా అని.
అంత సపోర్ట్ ఉంది కాబట్టి ఈరోజు మీ నిజంగానే నాన్నగారి పేరు ఇది వరకు ఖచ్చితంగా వినిపించేది, అంటే మేము చెప్పడం కాదు, వినిపిస్తుంది కూడా ఇప్పుడు కూడా. బట్ ఆ పేరు ఈ జాతర తర్వాత ఆ పేరు మించి బాలుగారి పేరు కనిపిస్తుంది. అంత అమ్మవారిదయ్య. ఖచ్చితంగా నాన్నగారి పేరు తర్వాత బాలుగారి పేరే మాకు పెద్దగా అనిపిస్తుంది. అండ్ మరి ఏలూరు ప్రజలకి ఇంత గొప్ప కార్యక్రమం సంవత్సరాలు గుర్తుండిపోయేలాగా చేసారు. అండ్ మా ఏలూరు ప్రజలకి మా మాస్టర్ టీవీ తరఫు ఫైనల్గా అసలు ఏం చెప్పాలనుకున్నారు ఒక మాటలో? ముందుగా మా ఏలూరు పడమర వీధి గంగానం జాతర కమిటీ తరపున మాస్టర్ టీవీ ఛానల్ వారి సిబ్బంది అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు నన్ను పిలిచి ఇంటర్వ్యూ చేసినందుకు. మరి అదేవిధంగా ఏలూరు ప్రజలందరూ కూడా, ఏలూరు ప్రజల సపోర్ట్ లేకపోతే ఈ జాతర అనేది ఇంత హైలైట్ అవ్వదు. మన ఏలూరుకి కూడా ఇంకోటి అండి, మీకు ఒకటే, ఈ జాతర గొడవ పడిన కుటుంబాలను కలిపింది, అలాగే చిన్ననాటి స్నేహితుల్ని కలిపింది, అలాగే మొత్తం అందరూ అసలు చాలా నాకే ఆశ్చర్యం వేసింది అవన్నీ చూసేటప్పటికి. చాలామంది ఇన్స్టాల్లో ఫేస్బుక్లో పెట్టుకున్నారు, మేము ఇలా గొడవలు పడ్డాం, ఎప్పటి నుంచో మాటలు 10 years నుంచి ఇప్పుడు కలిసాం జాతర వల్ల అని చెప్పి ఎన్ని పెడతాం. చాలా ఆనందం. ఏలూరు ప్రజలందరికీ కూడా ఇప్పుడు జాతర అంటే మనం ఒక ఏలూరుకి ఏంటంటే స్పెషల్, మనం ఒక జాతర అనేది చెప్పుకునేటట్టు ఒకటి చేసాం. తర్వాత 7 సంవత్సరాలకు కూడా దీనికి మించి నెక్స్ట్ లెవెల్లో చేస్తాం. దాంట్లో అతిశయోక్తి లేదు. గవర్నమెంట్ ద్వారా గుర్తింపు తెచ్చుకునేలాగా నెక్స్ట్ చేయాలని చెప్పి ఒక ఆశయంగా తీసుకుని, కంకణంగా తీసుకుని కంపల్సరీ దాన్ని ఫాలో అవుదాం. ప్రతి ఒక్క ఏలూరులో ఉన్న ప్రతి ఒక్క ప్రజలందరికీ కూడా మా కమిటీ తరఫున, ఏలూరు పడమర వీధి జాతర కమిటీ తరఫున అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలండి. థ్యాంక్ యూ సో మచ్ బాలన్న. ఎన్ని ఉడిదుడుకులు వచ్చినా సరే, ఎన్ని ఇబ్బందులు, ఆర్థిక ఇబ్బందులు వచ్చినా సరే, ఇటువంటి జాతర కార్యక్రమంలో మాకు బలంగా ధ్వజస్తంభంలో మీలాంటి వాళ్ళు నిలబడితే కనుక కార్యక్రమం ఎప్పటికప్పుడు దిగ్విజయం అవుతుంది. ఖచ్చితంగా. ఎందుకంటే మీకున్న స్ట్రెంత్ అటువంటిది, మీకున్న బలం అటువంటిది. ఇంత గొప్ప కార్యక్రమం అంత ఈజీగా అది ఎవరో చేయలేరు. మేబీ మాకు తెలుసు కాబట్టి ఒక వినాయక చవితి మేము చేస్తేనే మేబీ ఆ తర్వాత ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తామో మాకు తెలుసు ఆర్థికంగా. బట్ ఎంత సపోర్టు ఎంతలా చేశారంటే కనుక మీ స్ట్రెంత్ మాకు అర్థమవుతుంది. అండ్ అలాగే మీరు అన్నట్టు కుటుంబాన్ని కలిపింది అన్నారు, స్నేహితులు కలిపింది అన్నారు. మొఖాలు తెలియని వాళ్ళు కూడా మా ఇంటికి వచ్చి భోజనం చేసిన కూర్చోబెట్టి అందరినీ పరిచయాలు పెట్టి కూడా పెంచుకుంటున్నారు. ఏదో గోదావరి వాళ్ళు అంటాము మమకారాలకు ఉపకారాలు, కానీ ఏలూరు వాళ్ళు ఈ జాతరలో చూడండి నిజంగా ఎంతగా మంచిగా మారారంటే, నిజంగా చరిత్రలో ఎన్ని జాతరలు వచ్చినా, ఎన్ని జాతరలు రాబోయినా సరే, ప్రజెంట్ అయితే కనుక 2025 ఈ యొక్క 26లో జరిగిన జాతర నిజంగా భారతదేశం అంతా మాట్లాడుకునేలా చేశారు. అండ్ అలాగే బాలన్న, మనకి ఇంత జాతర ఇంత గ్రాండ్గా జరిగింది, మీ వెనకాల చాలామంది ఉన్నారు. బట్ ప్రజల్లోకి ఇంత జాతర ఎంత దిగ్విజయంగా వెళ్ళడానికి కారణం ఎవరంటే మీరు ఎవరు చెప్తారు? ఈ జాతరకు సంబంధించి ఫస్ట్ నుంచి కూడా నా దగ్గర ఒక 5-6 ఇన్ఫ్లుయెన్సర్లు ఉన్నారండి. మనీష్ అని, నివాస్ అని, శివరామకృష్ణ, అలాగే నా కుర్రోళ్ళు వాళ్ళు నా దగ్గర చిన్నప్పటి నుంచి ఉన్నారు. వాళ్ళు చేసిన కష్టం వల్లే ఈ రోజు ఇదంతా ప్రజల్లోకి ఎక్స్పోజ్ అవటం. వాళ్ళు చేసే ప్రతి వీడియో కూడా పొద్దున్న చేస్తే మధ్యాహ్నానికి రిలీజ్ చేయటం, దానివల్ల 10-15 లక్షల వ్యూస్ రావటం, అవన్నీ ప్రజల్లోకి వెళ్తానికి మెయిన్ కారణం ఈ ఇన్ఫ్లుయెన్సర్లు అండి. అందుకని మొత్తం ఏలూరులో ఉన్న ఇన్ఫ్లుయెన్సర్లను అందరినీ పిలిచాను, వాళ్ళందరికీ సత్కారాలు చేసాం, అందరికీ పే చేసాం, అందరినీ కలుపుకుని వెళ్ళామండి. దానివల్ల బాగా సక్సెస్ అయింది. వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అంటే జస్ట్ ఇది వరకు ఇన్ఫ్లుయెన్సర్స్ ఎలా ఉండాలంటే ఓకే ప్రమోషన్స్కి వస్తారు, లేకపోతే మమ్మల్ని అలాగే అన్నాడు, వాళ్ళకంటూ బెస్ట్ గుర్తింపు మీరు ఇచ్చారు. తప్పకుండా ప్రతి ఒక్కరు ఏలూరులో ఉన్న మా పడమర వీధి గంగానం జాతరకి సహకరించిన ఇన్ఫ్లుయెన్సర్లు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలండి. అండ్ అలాగన్నా ఇన్ఫ్లుయెన్స్ కాకుండా మీకు వెనకాల ఉండి మీ సపోర్ట్ చేసిన వాళ్ళు కొంతమంది నేమ్ చెప్తే కనుక ఇంటర్వ్యూ మెయిన్ సపోర్టింగ్ నాకు వెనకాల రత్నాకర్ అని చెప్పి మా అన్నయ్య అండి. ఆయన లంకేష్ అని చెప్పి, అలాగా ఒక 5-6 ఉన్నారు. లంకేష్, దుర్గేష్ మా బావగారు మెయిన్. ఆయన నేను ఉన్నా లేకపోయినా మొత్తం పందిరంతా మెయింటెనెన్స్ ఆయన చేసేవాడు. ఎవరన్నా వచ్చినా రిసీవ్ చేసుకుంటాం, మెయిన్ అది కావాలి. ఎవరన్నా పెద్దవాళ్ళు వస్తే రిసీవ్ చేసుకోవాలి, వాళ్ళ దర్శనం కలిగించి పంపించాలని చెప్పి ఆయన పెట్టాం. అలాగే రత్నాకర్ అనేది మొత్తం ఆయన మెయింటెనెన్స్ అంతా ఆయన చూసేవారు. అలాగే క్యాష్ పరంగా ఇవన్నీ చేయాలంటే లంకేష్ అని చెప్పి ఆయన పెట్టాం. అలాగే వీళ్ళ ముగ్గురిని ఒక 3 స్తంభాల్లోకి పెట్టి అక్కడ నడిచింది. తర్వాత కమిటీ అండి,
మాది ఏంటంటే పడమర వీధి జాతర అని ఉంటుంది, కానీ 3 వీధులు కలిపితే కానీ పడమర వీధి కాదు ఇది. 3 వీధులు అంటే దక్షిణ వీధి, పడమర వీధి, పల్ల వీధి. ఈ 3 వీధుల నుంచి 25 మంది, అంటే ఒక్కొక్క వీధి నుంచి 25 మంది సభ్యులండి. మొత్తం 75 మంది సభ్యులు మేము కమిటీ. ఆషామాషి కమిటీ ఏం కాదు, 75 మంది కమిటీ. 75 మంది కూడా హార్డ్ వర్క్ చేసేవాళ్ళే. ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ సపోర్ట్ లేకపోతే ఏం వెళ్ళవండి. కమిటీ కూడా నెంబర్ 1 కమిటీ మాది. 12-13 లక్షల మంది వచ్చి ఈ యొక్క జాతర విజిట్ చేశారంటే ఆ వెనకాల మరి ఎంత బలం ఉందో కూడా మరి మేము తెలుసుకోవాలని అడిగాను. అవునవును, థ్యాంక్ యూ. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ఇంటర్వ్యూకి వచ్చి జాతర కోసం ఇన్ని విషయాలు తెలిపినందుకు అండ్ జాతర భాగంగా మీలాంటి ఇంత గొప్ప వ్యక్తిని మీ రోజు మీ ఇంటర్వ్యూ చేయడానికి మాకు చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. మరి ఒకసారి ఇలాంటి మరి ఎన్నో విషయాల కోసం మన మాస్టర్ టీవీ తరపు ఎప్పటికప్పుడు మాట్లాడుకుంటూనే ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్.